రెడీలో. సో రెడీయా? దీపక్ నువ్వు రెడీ అని చెప్పకు. లాస్ట్ టైం ఏదో నేను లైవ్లో లేనట్టు అయిపోయింది. లేదు నాకు తెలుసు నేను రెడీగా ఉన్నాను దీపక్. ప్రతిసారి ఎందుకు రెడీ అని చెప్పి నేను ఏదో రెడీ లేనట్టు అయ్యి చేస్తుంటాను. సో రెడీ వచ్చాను. నేను మీ నోబడి. నేను హాయ్ చెప్పను ఎందుకంటే తెలుసు కదా మీకు. సో సెక్స్ తీసుకెళ్ళడానికి వచ్చాడు మీ నోబడి. లాస్ట్ టైం ఏమైందంటే మొన్న ప్రశాంత్ విన్నర్ అని చూపించేసాం. ఆల్రెడీ ప్రశాంత్ని మొన్న సెట్కి తీసుకెళ్ళాం. కాకపోతే ఆ రోజు ఏమైందంటే మన సినిమా చూపిస్తాం ఆ సెట్కి తీసుకెళ్ళాం అనమాట. తీసుకెళ్తే ఏమైందంటే మన సీనుకి హెల్త్ బాగాలేదు ఆ రోజు. సో కాసేపు సెట్లో అట్లనే కూర్చున్నాడు. మేము కూడా ఏదో గెటప్ వేస్తున్నాడని పట్టించుకోలేదు కాసేపు వరకు. తర్వాత తెలిసింది సీనుకి నిజంగానే హెల్త్ బాగాలేదని. సో అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో ప్రశాంత్ తీసుకెళ్ళలేకపోయాము. సో ప్రశాంత్తో అంతా మాట్లాడేసాం. ఈ వీక్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. సో ప్రశాంత్తో పాటు ఈ వీక్ ఆన్సర్ చేసేవాళ్ళని ఇద్దరు కలిపేసి ఈ వీక్ తీసుకెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ వరకు క్లియర్. సో ఇప్పుడు ఏంటంటే నేను మిమ్మల్ని ఈ వీక్ షో రివ్యూ ఈ క్వశ్చన్స్ అన్ని మిమ్మల్ని అడిగేస్తాను. ఈ క్వశ్చన్స్ నుంచి ఆన్సర్ చెప్పిన వాళ్ళని సెట్కి తీసుకెళ్ళిపోతాను అనమాట. అది సో ఈ క్వశ్చన్ అడగడానికి ముందు మీరు ఏం చేయాలంటే కింద కనీసం ఒక ముగ్గురైనా రెడీ అని కొడితే నేను క్వశ్చన్ రెడీ చేసేస్తాను. ఓకే, రెడీ కొట్టేస్తే నాకు చెప్పండి, నేను క్వశ్చన్ స్టార్ట్ చేసేస్తాను ఆయిల్ కాకుండా రెడీలో. అండ్ ఇంకోటి ఏంటంటే నేను జస్ట్ ఒక 45 సెకండ్స్ ఒక క్వశ్చన్ కానీ జస్ట్ ఒక 45 సెకండ్స్ కానీ 1 మినిట్ కానీ ఉంటాను. ఒక 2-3 సార్లు ఆ క్వశ్చన్ ఆ గ్యాప్లో చెప్తుంటాను. ఏనండి మళ్ళీ సగం సేపు అయ్యాక క్వశ్చన్ చెప్పండి అది అంటే కష్టం. 12 సార్లు మళ్ళీ వేరే వాళ్ళు డిస్టర్బ్ అవుతుంటారు లైవ్లో ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా. సో అర్థమైంది కదా? ఓకే, రెడీలో వచ్చినాయి 3-4 ఐదు రెడీలు. సూపర్. ఓకే, స్టార్ట్ చేసేస్తాను. అన్ని రెడీలో వచ్చినాయి నేను కూడా కొంచెం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అల్లరి. ఓకే, అల్లరి నుంచి ఫస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఎపిసోడ్ ఎవరయ్యా ఇంగ్లీష్లో రాసిచ్చింది? ఇక్కడ తెలుగులో రాయండి అని క్లియర్గా చెప్పాను. తెలుగులో రాయరు. మళ్ళీ ఏమన్నంటే అందరికీ ఈగోరు హట్ అయిపోతుంటారు జనాలు. ప్రతివాడు స్థలం వాడికే తెలుసు అనుకుంటాడు. దేనికి తెలుగులో రాయచ్చుగా నడిపి తెలుగు ఛానల్. మళ్ళీ ఏమన్నట్టు అటు ఇటు చూడకు, ఇటు చూడు. లైవ్లో నేను మాట్లాడుతాను కదా, నన్ను చూడండి. ఎందుకు దీపక్ అటు ఇటు? ఎవరయ్యా సార్ తగలటం తొందరగా మాట్లాడదాం అన్నట్టు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అల్లరి నుంచి. ఇన్ విచ్ ఎపిసోడ్ డస్ హీరోయిన్ అండ్ హీరో ఫ్యామిలీస్ కమ్ టు సేమ్ హౌస్? సో వీళ్ళు అనేది ఏంటంటే ఏ ఎపిసోడ్లో హీరోయిన్ వాళ్ళు ఒక ఇంటికి వచ్చారు అంటారు. ఆ ఇల్లు ఏదో మీరు చెప్పండి కింద కామెంట్లో. ఓకే, కామెంట్ పెడుతున్నారా? ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏ ఎపిసోడ్లో హీరో అండ్ హీరోయిన్ ఫ్యామిలీస్ సేమ్ హౌస్లో ఉంటారు? ఏ ఎపిసోడ్లో? సీరియల్ అల్లరి. అల్లరి సీరియల్లో హీరో హీరోయిన్ ఏ ఎపిసోడ్లో ఒకటే ఇంట్లో ఉన్నారు? ఓకే, ఒకటే ఇంట్లో. అదే వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీస్ సగం అంటారు. తెలీదు. 10th ఎపిసోడ్ తెలీదు. 10th ఎపిసోడ్ తెలీదా? 10th ఎపిసోడ్ ఒకళ్ళు తెలీదు, సారీ ఒకళ్ళు, నో ఒకళ్ళు. 77 అంట. ఇంకా ఎపిసోడ్ అవ్వలేదు. 77 ఎపిసోడ్ అంటే ఎక్కడైనా మొన్నే స్టార్ట్ అయింది. మొన్న పుట్టిన సీరియల్. Suma is asking engagement or marriage scene. అడగలేదు, ఆన్సర్ చెప్పింది. నువ్వు అలా కన్ఫ్యూజ్ అవ్వకు, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సాయి 120 అంట. 120 ఇంకో 100 యాడ్ 220 అయిపోయింది పాసరు. I don't know 10th. చెప్పండి బ్రదర్. నేను చెప్పేస్తాను బ్రదర్, కానీ ఇప్పుడే కాదు, చెప్తే వేరే వాళ్ళు తెలిసిపోద్ది. సో లైవ్ అయిపోయాక ఆన్సర్ చెప్తాం కదా, దాన్ని బట్టి చెప్పేస్తాం అనమాట. ఇప్పుడు దిలీప్ కుమార్ సీరియల్స్ మేము చూస్తాం. తప్పదు బ్రదర్, కానీ నువ్వు ఇప్పుడు షోకి వెళ్ళాలంటే తప్పదు, చూడాల్సిందే. ఇప్పుడు సెట్కి తీసుకెళ్ళాలంటే మరి సీరియల్ దాంట్లో నువ్వు సినిమా గురించి క్వశ్చన్ అడిగి తీసుకెళ్ళాం కదా బ్రదర్, అందుకే నువ్వు చెప్పాల్సిందే. సీరియల్ చూడాల్సిందే సెట్కి వెళ్ళాలంటే, తప్పదు కొన్ని రోజులు. దీపు చెప్పండి. ఒక్క ఎపిసోడ్ అబ్బా అదిరిపోయింది, సూపర్. కానీ ఎపిసోడ్ ఏమో మరి తర్వాత డిసైడ్ చేస్తాడు అది ఎపిసోడ్ అని. ప్రింట్ చేస్తున్నారు కదా. సో ఇంకా ఎవరైనా ఆన్సర్స్? 10th ఎపిసోడ్ అన్నారు, కాదు. అవును, చెప్పను. సో 10th ఎపిసోడ్ అవునో కాదు, 1 ఎపిసోడ్ అవునో కాదు. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను.
ఇప్పుడు ఏ సీరియల్ అంటే సీరియల్ మార్చేద్దాం. అలరి అల్లరి వద్దు, కొంతమంది చూడలేదు అన్నారు, అదన్నారు ఇదన్నారు. సో మన ఇది అడిగేద్దాం. సరదాగా కాసేపు నుంచి అడిగేస్తున్నాను. ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్తారు అనుకుంటున్నాను సరదాగా కాసేపు. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫైట్ బిట్వీన్ భాస్కర్ అండ్ ఐశ్వర్య? వీళ్ళు ఏమంటున్నారంటే భాస్కర్కి ఐశ్వర్యకి గొడవ రావడానికి రీజన్ ఏంటి అని అంటున్నారు. అసలు భాస్కర్ ఎవరు, ఐశ్వర్య ఎవరు తెలుసుకోవాలంటే చూడండి మా సరదాగా కాసేపు. అంటే ఇప్పుడు ఆన్సర్ చెప్పబోయే నెక్స్ట్ వీక్ నుంచి చూడండి ఈ ఆన్సర్ కోసం. సో క్వశ్చన్ మళ్ళీ మీకోసం మీ స్క్రీన్ ముందు, అదే చూడొద్దు, వినండి. సో ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫైట్ బిట్వీన్ భాస్కర్ అండ్ ఐశ్వర్య? ఓకే, ఐశ్వర్యకి భాస్కర్కి గొడవ దేనివల్ల వచ్చింది? నా వల్ల అని కొట్టద్దు ప్లీజ్. ఓకే, ఎవరైనా కామెంట్స్ పెట్టారా? మిస్ ఏ సీరియల్స్ ఏం చూస్తామన్నా? అరే సీరియల్ చూడకపోతే సెట్కి ఎట్లా తీసుకొస్తా అన్నా నేను అడిగేది సీరియల్స్ గురించి, సినిమా గురించి అడిగి ఎట్లా తీసుకెళ్తా అన్న? సీరియల్ చూడాలి కదన్నా, తప్పదు కదా, కొన్న చూడాలి కదన్నా. అట్లా ఎట్లా అన్న ఒకటే పెట్టండి, ఇంకా రెండు పెట్టిన మెసేజ్ ఒక థమ్స్ డౌన్. ఒక థమ్స్ డౌన్ ఒకటేనా? అంటే చూసినా చూడలేనా? చూసి సీరియల్ నచ్చలేదా? ఏం బ్రో నీ ఉద్దేశం? నాకు అర్థం కాదు. మీరు పేమెంట్ ఇవ్వనందుకు గొడవ వచ్చింది. మీరు పేమెంట్ ఇవ్వనందుకు లేదు, నేనే నీకోసం పేమెంట్ అక్కడ ఫ్రీ చేస్తాను, తీసుకున్నావు కూడా. సో పేమెంట్ గొడవ అన్నారు. ఎవరు పేమెంట్ గొడవ అని చెప్పింది? మౌలాలి షేక్. పేమెంట్ గొడవ అయి ఉండొచ్చు, చూద్దాం ఆన్సర్ ఎంతవరకు ఉందో. నీ ఆన్సర్ నువ్వు చెప్పు. ఇంకా రవి అంటున్నాడు లవ్. లవ్ లవ్ ఎక్స్పెక్ట్ చేశాడా లేకపోతే చూసాడా? సాయి నిఖిల్ రవి లవ్. ఓకే, లవ్ అంటున్నాడు. సరే ఓకే సరే. సో క్వశ్చన్ మార్చారు, మళ్ళీ ప్రింట్ వచ్చింది. ఇంకేమైనా అన్నారా? ఇంకెవరు అనుకుంటారా ఆన్సర్స్? క్వశ్చన్స్ ఓకే. సో మీరు ఏంటి సీరియల్ గురించి చెప్పలేకపోతున్నారు కాబట్టి మనోడు సింపుల్ గా 5 షోస్ నుంచి 5 సింపుల్ క్వశ్చన్స్ అడిగేస్తాడు. ఓకే, దానికైనా ఆన్సర్ చెప్పేసి సెట్కి వెళ్ళిపోండి. ఇది బెటర్. ఇంకా డైరెక్ట్ ఇంక ఇదంతా వద్దు, డైరెక్ట్ షోకి వెళ్ళిపోదాం. ఓకే, సినిమా చూస్తాం మాకు వెళ్ళిపోదాం. మా సినిమా చూస్తాం మాకు వెళ్ళిపోదాం. ఈ సీరియల్ని కాసేపు కట్టి కబోర్డ్లో పెట్టేద్దాం పక్కన. సో ఓకే, ఇప్పుడు సినిమా చూపిస్తాం మాలో విచ్ సెలబ్రిటీ హ్యాస్ కమ్ టు ద ఫైనల్ రౌండ్. సో ఫైనల్ అదే లాస్ట్ వీకే. సో ఇప్పుడు కాదు, ఎందుకంటే ఈ వీక్ ఎవరు వచ్చారు సెలబ్రిటీ రౌండ్లో ఫైనల్కి ఎవరు వచ్చారు, ఏ సెలబ్రిటీ వచ్చారు ఫైనల్ రౌండ్కి? సినిమా చూపిస్తాం మా వాళ్ళు. సో సినిమా చూపిస్తాం వాళ్ళ ఐడియా ఉంది కదా సీనుది, ఇది ఐడియా ఉండే ఉంటుంది. ఇంకా సీరియల్స్ అంటే నేను స్కిప్ చేస్తాను క్వశ్చన్స్. ఇంక ఇవి కూడా అంటే ఇంకా ఇల్లు కష్టం లేవు. Not related to this, but Rani is asking what is the tattoo on your hand? Tattoo on your hand, it's never give up. So for questions, okay. అగైన్ క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను. సినిమా చూపిస్తా మామ క్వశ్చన్. సో ఏ సెలబ్రిటీ, అదే ఇది లాస్ట్ వీక్ ఎపిసోడ్, ఇది లాస్ట్ వీక్ నుంచి అడుగుతాం కాబట్టి రివ్యూ కాబట్టి లాస్ట్ వీక్ది. సో ఏ సెలబ్రిటీ వెళ్ళారు ఫైనల్ రౌండ్కి? సీను కమాన్. ఏ సీను? మన గెటప్ సీను. ఓహో సీనియర్ లేడా? అదిరిపోయింది. సో ఇట్లా ఆన్సర్ అంటే కష్టం కదా, కొంచెం ఆలోచించి చెప్తున్నా. ఏదో కూడా వెళ్ళండి, సీనియర్ లేడు కదా చెప్పండి బాగుంది. సో సీను కాకుండా ఎవరు వెళ్ళారు? సీను ఎలా వెళ్తాడు, పక్కన ఉంటాడు కాబట్టి తీసుకెళ్తాడు. సీను కాకుండా ఎవరు వెళ్ళారు? నీలిమ వెళ్ళిందా? ఏమో చూద్దాం, నాకు కూడా తెలియదు. నీలిమ వెళ్ళి ఉండొచ్చు, ఎందుకంటే మనం ఇప్పుడు ఆన్సర్ చెప్పకూడదు. మళ్ళీ తెలిసినట్టు చెప్తే వేరే వాళ్ళు చెప్పేస్తారు కదా, ఏదో కావాలి. అండ్ ఓకే, ఆహా ఈహి ఓహో. నెక్స్ట్ క్వశ్చన్ అది అడగకముందు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇదే ఒకసారి రిపీట్ చేస్తాను. ఏ సెలబ్రిటీ సినిమా చూపిస్తా మావాలో వెళ్ళాడు రౌండ్కి, ఫైనల్ రౌండ్? సెలబ్రిటీ, ఏ సెలబ్రిటీ? ఎవరు? నేను అంట. కిషోర్ రాయల్ కమెంట్ చేశారు. నేను ఆయన వెళ్ళాడంట. నువ్వే? నేను కాదైతే నువ్వే.
సో నువ్వే వెళ్ళావు అనమాట ఈశ్వర్ రాయ్. సో ఓకే, ఒకసారి లాస్ట్ వీక్ ఎపిసోడ్ చూస్తాను నేను. నువ్వు కానీ అక్కడ ఉన్నట్టయితే ఈ క్వశ్చన్ నీకు ఆన్సర్ ఇచ్చేస్తాను, లేకపోతే నేను ఏం చేయలేను. సో కన్ఫర్మ్ చేసుకుంటాను. ఓకే నెక్స్ట్. Ramadevi is asking for options. ఆప్షన్స్ ఏ నాకు తెలీదు, బి మీకే తెలియాలి, సి వెనక్కి యూట్యూబ్లో వీడియో చూడాలి, డి ఆల్ ఆఫ్ ఎబోవ్ ఏదైనా తీసుకో. దిలీప్ కుమార్ నీలిమా బ్లాక్ డ్రెస్. భయ్యా బ్లాక్ డ్రెస్ తో కూడా కరెక్ట్ చెప్పాడంటే నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుంది, బాగా ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. చూద్దాం, వినరైతే ఏముంది చెప్పేస్తాం కదా. బాగుంది విత్ డ్రెస్, అది నాకు బాగా నచ్చింది. విత్ బ్లాక్ డ్రెస్, మీ డెడికేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ అండ్ వాట్ ఎవర్ ద టెన్షన్స్. ఓకే నెక్స్ట్. దీప్తి దీప్ అవుట్ ఆఫ్ సిలబస్ అంట. అవుట్ ఆఫ్ సిలబస్, ఇది కూడా అవుట్ ఆఫ్ సిలబస్ అంటే ఎట్లా? ఎవరు అంది? దీప్తి దీపు, ఇది కూడా అవుట్ ఆఫ్ సిలబస్ అంటే ఎట్లా? ఆల్రెడీ సీరియల్స్ అన్నారు. ఏది అల్లరి అంటే సర్లే మనోలే అని స్కిప్ చేసి పక్కెళ్ళి క్వశ్చన్ పేపర్ మార్పిచ్చా లైవ్ లో. నేను మార్పిచ్చి తీసుకొచ్చి సినిమా చూపిస్తామా సీను తీసుకొచ్చా, అయినా సరే అంటే ఎట్లా? సో ఇదన్నా చెప్పేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇంకా కొన్ని ఉన్నాయి, ఒక 2-3 క్వశ్చన్లు ఉన్నాయి. ఎక్కువ కూడా అడగలేదు, సీరియల్ తీస్తాం కాబట్టి ఓన్లీ లైవ్ ఈ షోస్ అడిగి తీసుకెళ్ళిపోతాం. చంటి అన్నది ఇప్పుడు చూడకపోతే ఎట్లా? సీన్ చంటి అన్నది మౌలాలి అంటున్నాడు సార్, కరెంట్ అఫైర్స్ అడగండి సార్. కరెంట్ అఫైర్స్ అడగండి, ఇది ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ కాదు కదా, సెట్ తీసుకెళ్ళను. ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్స్ అడిగి సెట్ తీసుకెళ్ళలేం కదా. సో నో కరెంట్ అఫైర్స్, సీరియల్ రిలేటెడ్ అడగాలి. అల్టిమేట్ గా సెట్ తీసుకెళ్ళాలంటే వేరే క్వశ్చన్ అడిగేసి సెట్ తీసుకెళ్తే నన్ను అందరూ అక్కడ సెట్లో. సో తప్పదు, నువ్వు ఇవే చెప్పాలి ఆన్సర్లు. ఏం కాదు, లేకపోతే నెక్స్ట్ ఏముంటుందా అని నీకు అలవాటు అవుతుంది. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఏమంటారు? సరే నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. సో ఇది అయిపోయింది. ముందే చెప్పేసాను నేను ఆహి ఓహో క్వశ్చన్ అని. ఆహి ఓహోలో క్వశ్చన్ ఏంటంటే, ఓకే విచ్ సింగర్ డస్ స్వప్న గారు ఇమిటేటెడ్? ఓకే అగైన్, విచ్ సింగర్ డస్ స్వప్న గారు ఇమిటేటెడ్? ఏమిటి తెలుగులో చెప్పండి సార్. తెలుగులో రాయచ్చు కదా దీపక్, మరి ఎవరు రాయద్దన్నారు దీపక్? ఇదేమో తెలుగు ఛానల్, మీరన్నీ ఇక్కడ ఇంగ్లీష్ క్వశ్చన్ రాసిస్తారు. ఎవరు రాయమన్నారు దీపక్? నీకు ఎవరు ఇచ్చింది ప్రింట్అవుట్? ఎవరి నుంచి? అరే దే రాస్కింగ్ మీ మ్యాన్, నేను చెప్పాలి అది సమాధానం. నువ్వేమో ఎలా కూర్చుంటావు, వాళ్ళు నన్ను అడుగుతారు రేపు ఎవరు ఈ క్వశ్చన్ రాసిందని. ఓకే ఆహా ఇహి ఓహో క్వశ్చన్ అడిగేసాను నేను ఇప్పుడే. ఎవరైనా చెప్తున్నారా? ప్రవీణ్, జానకి, మధు సాయి కృష్ణ, హేమచంద్ర. హేమచంద్ర యాంకర్. సో అది కష్టం, అట్లాంటి కాదు. శ్రీకాంత్ అంటున్నాడు సో నైస్ ప్రోగ్రామ్. ఏది ఆహా ఇహి ఓహో? ఆహా ఇహి ఓహోనా ఇదా? లే, ఆహా ఇహి ఓహో గురించి మాట్లాడుతున్నట్టున్నాడు. అది నైస్ ప్రోగ్రామ్. సో అందుకే ఆ ప్రోగ్రామ్స్ క్వశ్చన్ అడిగా, ముందు నైస్ లేని అన్ని తీసి. ఒకవేళ మీరు అలా ఫీల్ అయ్యండి. సో దానికి ఆన్సర్ చెప్పాలి. కృష్ణకుమార్ శ్రావణ భార్గవి. వెళ్ళారా? ఒకవేళ ఎల్లుంటే నీ ఆన్సర్ కరెక్ట్. చాలా మంది జానకి అంటున్నారు. చాలా మంది పేరు అది కాదు. ఓహో చాలా మంది. ఓకే, ఇంకా చాలా మంది ఐడియా అనుకున్నాను. సో చాలా మంది జానకి అంటున్నారు. సో జానకి గారు లేదా చూద్దాం. అండ్ ఓకే, ఇంకోసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను లాస్ట్ టైం. ఆహా ఇది ఓహోది. విచ్ సింగర్ డస్ స్వప్న గారు ఇమిటేటెడ్? ఓకే, దిలీప్ 5 times టైప్ చేశాడు జానకి అని. 5 times కనిపించింది భయ్యా, మేము అన్ని ఫాలో అవుతున్నాం. సో ఏం ప్రాబ్లం లేదు. జానకి గారు అయి ఉంటే నువ్వు ఇంత గట్టి కొట్టావు కాబట్టి, ఒకవేళ వాడు కాకపోయినా అయి ఉండొచ్చేమో, నువ్వు కొట్టావు కాబట్టి. సో చూద్దాం జానకి గారు కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. అయిపోయింది, ఇది 1 minute 2 minutes ఉన్న దగ్గర ఇంకా కొడితే కామెంట్ పడుతూ ఉంటుంది దానికి. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగేద్దాం. కొంచెం ఇది ఇంట్రెస్టింగ్. ఈ క్వశ్చన్ కూడా స్కిప్ ఆప్షన్లు ఏముండదు. ఇంకా మంచి క్వశ్చన్లు ఎంతకంటే అంటే కష్టం. కరెంట్ అఫైర్స్ అయ్యి అంటే కష్టం ఎంత. ఓకే, పటాస్లో ఏది? మన పటాస్లో మన శ్రీముఖి గారు రవి గారు ఉంటారు కదా, పటాస్. ఓకే, పటాస్లో ఈ వారం అదే ఈ వీక్ వచ్చిన సెలబ్రిటీ ఎవరు? ఇంక ఇది కూడా చెప్పకపోతే ఇంక నేను ఏం చేయలేను. ఇంకా సెలబ్రిటీ ఎవరు? పటాస్లో ఈ వారం వచ్చిన సెలబ్రిటీ ఎవరు? స్పెసిఫై బ్యాండ్ బాజా భారత్. ఓకే, అది కూడా చెప్తాం. బ్యాండ్ బాజా భారత్ అదే అందుకే క్లూ ఇచ్చా. దీప్తి పెళ్లి చూపులు అంటారు. దీప్తి పెళ్లి చూపులు ఆన్సర్ పెళ్లి చూపులు. ఓకే రైట్. దీప్తి పెళ్లి చూపులు అయి ఉండొచ్చా లేదా అనేది తర్వాత చూడాలంటే వెయిట్ చేయాలి.
విజయ్, విజయ్, ప్రియదర్శన్, అభయ్. ప్రియదర్శన్, అభయ్. సో ప్రియదర్శన్, అభయ్ అన్న వాళ్ళే అనమాట. సో వీళ్ళు నేను చెప్పింది కూడా కరెక్టే. సో వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో కాన్ఫిడెంట్గా ఎవరు ఉన్నారో చూద్దాం. ఇంకెవరని చెప్పారా? నెక్స్ట్ అనిల్ రవిపూడి. అనిల్ రవిపూడి. అది లాస్ట్ వీక్ భయ్యా. అని లాస్ట్ వీక్. సో నువ్వు ఈ వీక్ చూడలేదన్నమాట, లాస్ట్ వీక్ చూసావు అనమాట. సో ఏదో చూసావు కదా, అందుకే నాకు కొంచెం హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ వీక్ నుంచి ఈ వీక్ నుంచి చూస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నేను అడుగుతాను కాబట్టి. ఇంకా కంటిన్యూస్ గా పెళ్లి చూపులు టీం. పెళ్లి చూపులు టీం. కిషోర్ వచ్చేసాడు మళ్ళీ. నేను కాదు బ్రో. బాగుంది. సో బ్రో ఎవరు? నేను కాదు ఎవరు? సో బ్రో నువ్వు కొంచెం క్లియర్ బ్రో. నేను బ్రో, నువ్వు కాదు, నేను కాదు బ్రో నా బ్రో. సో ఈ క్వశ్చన్ అయిపోయిందా? వద్దులే, ఇంకొంచెం ఇది క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. పటాస్లో ఈ వారం వచ్చిన సెలబ్రిటీ ఎవరు? లాస్ట్ టైం పటాస్లో ఈ వారం వచ్చిన సెలబ్రిటీ కౌన్? టీ అర్తా నాకు అంతే వచ్చింది. సో ఎవరు? దిలీప్ అంటున్నారు 3 answers కరెక్ట్ చెప్పా భయ్యా. 3 answers కరెక్ట్ చెప్పా భయ్యా. అంటే నువ్వే దగ్గరలో ఉన్నావు, రేస్ లో చాలా దగ్గరలో ఉన్నావు. నూర్ మొహమ్మద్ నీ బొంద. నూరు గారు చాలా థ్యాంక్స్ అండి. ఇంతవరకు నన్ను ఎవరు అలా తిట్టలేదు చిన్నప్పటి నుంచి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నీ బొంద అనేది చాలా తెలుగు వర్డ్. అందులోనే మీరు తిట్టండి, నాకు చాలా ఆనందంగా ఉంది. సో బాగుందండి, ఇట్లాంటివి తిట్టండి. సతీష్ అడుగుతున్నారు కామెడీ ట్రై చేస్తున్నారు బట్ కామెడీ ట్రై చేస్తాను. నేనేం ట్రై చేయట్లేదు, బేసిక్ క్వశ్చన్ అడుగుతాను. నా గ్యాప్లో ఏం తెలియదు, ఏదో మాట్లాడేస్తాను, ఆన్సర్ చెప్పేసి ఫాస్ట్కి తీసుకెళ్ళిపోతాను. సో దట్కే అన్నట్టు. సో అందుకనమాట. సో రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇంకా ఇది కూడా మీకు తెలిసిన క్వశ్చనే, ఎందుకంటే ఇది ప్రోమో నుంచి అడిగేస్తాను, ముందే అడిగేస్తాను నేను. ఈరోజు నా షో నా ఇష్టం ఏది మంచి అంటే నా షో నా ఇష్టం ఉంటుంది కదా, ఆ నా షో నా ఇష్టంలో వచ్చే సెలబ్రిటీ ఎవరు? నా షో నా ఇష్టంలో వచ్చే సెలబ్రిటీ ఎవరు? అది ప్రోమో వస్తుంది, ఇంకా షో రాలేదు. ప్రోమో పేజ్ లో పైన ఉంటుంది అనమాట. పైన ఇప్పుడే ఇందాక వేసి ఉంటాడు దీపక్ బాబు దగ్గరలో పైన. సో చూసి చెప్పండి, అది చూసేది చెప్పేసి. కానీ ఈ క్వశ్చన్ ఇందాక 3 క్వశ్చన్ ఆన్సర్లు చెప్పేసి అన్నాడు డైరెక్ట్. ఆ బాబు చెప్పేస్తాడు మరి ఇది కూడా. నీకు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి. ఏం రిక్వెస్ట్? సామ్యుయల్ వివేక్ అంటున్నాడు ఫేవరెట్ టీమ్ లీడర్ ఇన్ జబర్దస్త్. ఎవరు? నాకు ఫేవరెట్ టీమ్ లీడర్ ఇన్ జబర్దస్త్ అంటే ఏంటి దీపక్ చెప్పొద్దాను. ఏంటి దీపక్ చెప్తా దీపక్ ప్లీజ్. దీపక్ కనీసం ఇది కూడా చెప్పని దీపక్, నువ్వు ఇంకా అన్ని చెప్పలేదు. ప్లస్ అందుకే ఓకే ప్లస్ అంట చెప్పొద్దంట, చెప్పలేను. దీపక్ మళ్ళీ పక్కకెళ్ళి పేమెంట్ ఇవ్వండి నాకు. ఇంకా రమాదేవి వన్ షో యువర్ టాటూ. ఎందుకు రమాదేవి? చూడు ఇది టాటూ తీసుకున్నా, టాటూ ఆన్సర్ చెప్పండి. టాటూ తీసుకోదే. సరే ఇట్లా పెట్టి క్వశ్చన్ అడుగుతాను. ఓకే మళ్ళీ లాస్ట్ క్వశ్చన్, ఇంకా ఫైనల్ క్వశ్చన్ నేను ఇంకోసారి అడుగుతున్నాను. ఈ రోజు నా షో నా ఇష్టంలో వచ్చే సెలబ్రిటీ ఎవరు? ఇప్పుడు రాబోయే సెలబ్రిటీ ఎవరు? నా షో నా ఇష్టంలో. ఆసిఫ్ అడుగుతున్నాడు ఎనీ బాలకృష్ణ డైలాగ్. ఎందులో ఎందుకు మాట్లాడేది? నన్ను చెప్పమంటావా లేకపోతే అందులో డైలాగ్ ఉన్నాయన్నా? ఇక్కడ డైలాగ్ ఎందుకు పోయా? ఇప్పుడు సెట్ తీసుకెళ్తాను, నేను సెట్ తీసుకెళ్తా అంటే పక్కన వీడియో లైవ్ పెడతాను, అక్కడ డైలాగ్ చెప్పుకోను. ఇక్కడ కష్టం డైలాగ్ ఏంటంటే అయ్యో. ఇంకా ఇంకెవరైనా చెప్పారు ఆన్సర్? ఇంకెవరు చెప్పారు? దీప్తి ఆల్మోస్ట్ అన్ని ఆన్సర్ చేసినట్టుంది. వావ్ దీప్తి సూపర్. సో సెట్కి రెడీగా ఉండు. నేను చెప్పదులే, ఎందుకు నువ్వే అన్నీ చెప్పు దీపక్. ఇంకెందుకు నేను ఇంకేం మాట్లాడాలి, ఇంకా ఒకటి తరలేదు. సెట్కి వెళ్తే నాకు ఎందుకు లేదని తీసుకెళ్తాను. సెలెక్ట్ చేస్తాడు దీపక్ గారు, ఏం మాట్లాడుతుంటాడు ఆయన నుంచి. సరే లైవ్ లో ఫ్రీడమ్ లేకుండా నేను ఎందుకే దీపక్ ఇంకా లైవ్ పెట్టి నాతోటి ఇంకా ఒట్టిగా ఇంకెందుకు రికార్డ్ చేసుకోండి వీడియో, ఇంకా లైవ్ ఎందుకు నాతోటి దీపక్. సరే దీపక్ ఇంకెవరైనా చదివారా? చైతన్య, మృదుల అని చాలా మంది టైప్ చేశారు. వాళ్ళు ఏం టైప్ చేశారు? చాలా మంది ఏం టైప్ చేశారు? వాళ్ళు ఏం టైప్ చేశారు? ఏదో చెప్తే దాన్ని బట్టి ఆన్సర్స్ ఉన్నాయి కదా. చైతన్య అండ్ మృదుల ఆన్సర్స్ పేరండి. ఓకే అంటే మేము ఈ మధ్య షో చూడట్లేదు కదా, సో మాకు తెలియదు అంటే ఎక్కడ దీపక్ లైవ్ గురించి క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుంటున్నారు వీక్ మొత్తం. సో అందుకే మిస్ అయిపోయింది. తెలుసు నాకు తెలుసు, అన్ని తెలుసు, ఏదో ఓకే జోక్. మళ్ళీ అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, కన్ఫ్యూజ్ అవ్వాలి బేసిక్ గా. మళ్ళీ నాకు ఆన్సర్ చేసింది నా మొహం మీద రిఫ్లెక్షన్ నాకు అర్థమైపోద్ది. ఇది ఆన్సర్ కరెక్ట్ అయ్యి వచ్చాను, అందుకే కన్ఫ్యూజన్ చేస్తున్నాను అనమాట. ప్రశాంత్ అంటున్నాడు అయ్యో 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 నిన్నే అయ్యో బాబు వెళ్ళొచ్చాను అయ్యోకి. సో అది
ఇది చెప్పొచ్చు దీపక్, ఇది ఎట్లా ప్లస్ సినిమా కాదు కదా దీపక్. అయ్యో అన్నిటికీ చూస్తారండి దీపక్, అటు పక్కన చేదు సీరియస్ గా అయ్యో కూడా అనకూడదు. మేము ఆల్రెడీ అటు జబర్దస్త్ వద్దన్నారు ప్లస్ కాదని. ఓకే ఆ 100 గారు ఏమలేదు మళ్ళీ బంధు తర్వాత అయినా. ఆసిఫ్ అంటున్నారు మీ అందరికి సీక్రెట్. మా అందరికి సీక్రెట్ ఏం లేదు బాస్, మా అందంగా పడుకోవడమే. సో నువ్వు అంత ఫీల్ చేస్తే సో థ్యాంక్స్. ఇంకా ఆసిఫ్ దిలీప్ కుమార్ కూడా చెప్పారు. కరెక్టే, మీరు చెప్పారు. ఏం చెప్పారు? అన్ని క్వశ్చన్ చెప్పారు, అందరు చెప్తారండి. బాగుంది, నేను గుర్తుపెట్టుకుంటాను అందరినీ. దీపక్ దగ్గర ఉండి నేను ఏదో లైవ్ లో అంటే ఇట్లా అన్నాడు కానీ పక్కైతే మొత్తం నేనే. ఇంకా ఏమన్నా వీధిరా దీపక్ కొంచెం బిల్డప్ ఇచ్చుకొని ముందు పరుగు అవుతుంది. ఏ దీపక్ సైలెంట్ మాట్లాడుతాను కదా జనాలతోటి. శ్రీముఖి గారు చూస్తున్నారా మీరు కూడా? శ్రీముఖి గారు మీ దగ్గర తీసుకురావడానికి అండి కష్టాలన్నీ తిడుతున్నారు తెలుసా మంది అయితే ఎవరు అయినా సరే మీ దగ్గర తీసుకురావడానికి కష్టపడి. సరే ఏం చేస్తాం, తప్పదు కదా సెట్ తీసుకురావడానికి. ఎవరైనా ఇంకా ఇంకెవరైనా అడిగారా? అదే చెప్పారా? ఇంకా చాలా మంది ఆన్సర్స్ చెప్తున్నారు. చాలా మంది అదే చాలా మంది ఉట్టికి చాలా మంది అనుకున్నాను. చాలా మంది అంటే ఏదో ఐడియా అనుకుంటున్నాను. చాలా మంది ఏదో పేరు చెప్పి ఎగ్జాంపుల్. దిలీప్ కుమార్ భయ్య నేనేగా విన్నారు. నువ్వేగా విన్నర్ భయ్య. చెప్తాం భయ్య, రెడీ ఉండు. అది నువ్వే కావచ్చు, లేకపోతే ఇంకో అమ్మాయి ఎవరు దీపే ఎవరు చెప్పారు కదా దీపక్, ఆ అమ్మాయి అవ్వచ్చు చెప్పలేము. ఇంకా చాలా మంది కొట్టారు. అన్ని చూడట్లేదు అనుకుంటున్నారు మీరు, కానీ చూస్తున్నాం మేము అన్ని చూస్తున్నాం నాకు తెలుసు. సో నెక్స్ట్ 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 సో దీపక్ ఒకసారి ఫస్ట్ నుంచి క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయనా మళ్ళీ? ఎందుకు ఆల్రెడీ చెప్పేసారు కదా, మళ్ళీ రిపీట్ చేస్తే ఎందుకు? మేము ఇందాక అన్ని రిపీట్ చేద్దాం రెండోసారి. ఇప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. చెప్పొద్దని చెప్పాను నేను, చెప్పండి సెకండ్ మళ్ళీ తిడతారా? సో ఓకే ఇది అడుగుదామా? అల్లరి వద్దులే, ఇదే అడుగుతాం. ఏ సెలబ్రిటీ మొన్న ఫైనల్ రౌండ్కి వెళ్ళారు? మన సినిమా చూపిస్తా మావాలో, మన సినిమా చూపిస్తా. ఫస్ట్ క్వశ్చన్ అంటే అక్కడ ఫస్ట్ క్వశ్చన్ కాదు, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. ఇందాక ఎట్టు అడిగాను మళ్ళీ మామూలుగా అడుగుతున్నాను సార్, గుర్తుంటుంది కదా. సినిమా చూపిస్తా మావాలో మొన్న ఫైనల్ రౌండ్కి వెళ్ళింది ఎవరు సెలబ్రిటీ? ఎవరో బ్లాక్ డ్రెస్ తో సహా చెప్పారు. ఎవరు? నీలిమా బ్లాక్ డ్రెస్. నీలిమా బ్లాక్ డ్రెస్ తెలియదని ఇందాక చెప్పారు కదా రవి. రవి డ్రెస్ లో ఉంది బాగా డ్రెస్ తో చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాం. పటాస్ లో ఈ వారం వచ్చిన సెలబ్రిటీ గెస్ట్ ఎవరు? పటాస్ బ్యాండ్ బజా భారత్ అంట. దీపక్ ఇప్పుడే చెప్పాడు బ్యాండ్ బజా భారత్ అంట. చెప్పే నువ్వు లైవ్ లోకి వచ్చి కూర్చో. నువ్వు చెప్తే ఇంకా చెప్పరా బ్యాండ్ బజా భారత్ శుద్ధేసి పదేసి. దిలీప్ అన్న త్వరగా చెప్పండి మాకెందుకు ఈ టెన్షన్స్. త్వరగా చెప్పండి మీకెందుకు ఈ టెన్షన్ అంటే ఆ కౌంటర్ కరోడ్పతిలో ఆ క్వశ్చన్ గ్యాప్ నిమిషంలో గ్యాప్ బ్రేక్ అంటే గంట సేపు చెప్తారు న్యూస్ లో. చెప్తాను ఒక 1 hour షో అయిపోయిన తర్వాత, ఇప్పుడు నా లైవ్ అయిపోయిన తర్వాత 1 hour లో చెప్పేస్తాను. సేమ్ ప్రశాంత్ పవన్ సాయి. నేను ఎన్నిసార్లు టైప్ చేసిన నీ నోటి నుంచి నా పేరు రాసుకునేదంట. పవన్ సాయి 3 సార్లు నేను ఎన్నిసార్లు లూప్ లో పెట్టుకున్నట్టు అయితే పవన్ సాయి ఎప్పుడు క్వశ్చన్ చెప్పండి అనుకో. పవన్ సాయి ఏం చెప్పాడు అసలు? క్వశ్చన్ చెప్పలేదు, జస్ట్ అదే చెప్పాడా? ఎన్నిసార్లు టైప్ చేసినా రావట్లేదు నేను. పవన్ సాయి అట్లా చెప్తే ఎట్లా? పవన్ సాయి ఏదో చెప్పు. పవన్ సాయి తీసుకెళ్తాం. దిలీప్ కుమార్ అడ్రస్ నేనే భయ్యా. నువ్వే భయ్యా, నీ గురించి మాట్లాడింది టచ్ అని చెప్పే కదా. దీపక్ తో కూడా చెప్తున్నాను. రవి కాదు అంట. రవి కాదా? ఏం కాదు, రవి కూడా చెప్పాడు, దిలీప్ కూడా చెప్పాడు. ఓకే ఇద్దరు చెప్పారా? సరే ఇద్దరు చెప్తే సర్వసానం తీసుకున్నాను. నవీన్ అడుగుతున్నారు అన్న నీకైనా అర్థం అవుతుందా? అన్న నీకన్నా అర్థం అవుతుందా అంటే అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదివేటప్పుడు క్వశ్చన్ పేపర్లు ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చినంత మాత్రం నా క్వశ్చన్ ఆన్సర్ తెలియాలని రూల్ ఏం లేదు కదా. ఆన్సర్ మీకు తెలిస్తే చాలా బేసిక్. ఓకే అలానే ఏం కదా నాకు అర్థం అవుతుంది అంతా కాకపోతే. ఓకే నాగ సందీప్ కూడా ఒకసారి 3 సార్లు పేరు 3 సార్లు నాగ సందీప్ నాలుగోసారి నాగ సందీప్. శ్రీకాంత్ సైకో భూషం. ఏంట్రా నా గోలా. దానికి ఆపోజిట్ శ్రీకాంత్ అంటున్నాడు నీ యాంకరింగ్ సూపర్ బాస్. థ్యాంక్ యూ బాస్. నువ్వు ఒక్కడే బాగా మెచ్చుకున్నావు. నువ్వు కూడా టచ్ లో ఉండు. ఇందాక సైకో భూషం తెలుసు. సెకండ్ కామెంట్ స్టాప్ టు లైవ్. ఏంట్రా నీ గోలా 9 letters. సో 1+1+1+1 9. ఏంట్రా నీ గోలా. సరే భయ్య బాగానే ఉంది. 9 వచ్చింది కదా. 9 లక్కీ నెంబరు. థ్యాంక్స్ భయ్య. ఫస్ట్ నన్ను నా లక్కీ నెంబర్తో తిట్టినందుకు నువ్వు ఎప్పటికైనా గుర్తుండిపోతావు. థ్యాంక్ యూ భయ్య. ఇంకా ఆసిఫ్ is asking any crushes. ఇందాకే పల్పి ఆరెంజ్ తాగేసి క్రష్ చేసి కింద పడేసా భయ్య. ఓకే
సో ఇంకా కర్మరావు కరమరా బాబు ఎవరు నాదా ఇది ప్రశాంత్ ప్రశాంత్ గుర్రం. ప్రశాంత్ గుర్రం నాకు అట్లా అనిపిస్తుంది. ప్రశాంత్ ఆన్సర్ సరిగ్గా చెప్పట్లేదు నువ్వు నాకు కర్మరా బాబు అనే బదులు ఆన్సర్ చెప్పుకుంటే బాగుంటది కదా. సో దిలీప్ అండ్ అండ్ దీప్తి దీప్తి అండ్ రవి. రవి ముగ్గురులో సారీ ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే వాళ్ళు అదే ముందు ముగ్గురు అయితే నీకు అంట పడ్డారు. నువ్వు వాళ్ళని హైలైట్ చేసావు, నాకు అర్థమైంది. నువ్వే చెప్పి ఇంకెందుకు తెచ్చి కూర్చొని చెప్పు. ఇంకెందుకు అనౌన్స్ చేసే టైమ్స్ అనౌన్స్ చేసేసి తీసుకెళ్ళిపో సెట్కి. నేను పక్కన కూర్చొని ఇంకెందుకు మాట్లాడు. ఇంకా ఇంకంతేనా? ఓకే. సో క్వశ్చన్లు అన్నీ అయిపోయినాయి. సరే ఇందాక రిపీట్ చేస్తాను కూడా. టైం కూడా అయిపోయింది ఆల్రెడీ. నీ బంధన ఇంకేమైనా తిట్టరా? ఇంకెవరు తిట్టట్లేదు. నువ్వు కేక బ్రో నువ్వు అంటున్నా. కేక బ్రో. థ్యాంక్ యూ బ్రో. సూపర్. పేరు చెప్పు. ఇట్లాంటి వాళ్ళకి తిట్లో పేరు చెప్తావు. కేక బ్రో అన్నది పేరు చెప్పు కనీసం. కిషోర్. కిషోర్. థ్యాంక్ యూ బ్రో. వెరీ మచ్. వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అంతే. ఓకే ఈ రోజుకి లైవ్ ఎండ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో అన్ని క్వశ్చన్లు అయిపోయినాయి. సో దీంట్లో ఆన్సర్స్ చెప్పిన వాళ్ళని ఇప్పుడు లైవ్ అయిపోతుంది కదా ఆల్మోస్ట్ ఇంకొక ఆపేస్తున్నాను. సో ఇంకో 1 hour అట్లా ఏంటంటే సేమ్ లాస్ట్ టైం చూసినప్పుడు ఈ బోర్డు దగ్గర ఇక్కడ నేమ్ రాసేసి ఫోటో పెట్టేస్తారు ఉంటా విన్నర్ అని. సో వాళ్ళని మేము పర్సనల్గా కాంటాక్ట్ అవుతాము. లాస్ట్ టైం ప్రశాంత్ని అండ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నేనే చెప్పాను కదా కొంతమంది. సో వాళ్ళలో ఒక సెలెక్ట్ చేసేసి ఆ ప్రశాంత్ని వీళ్ళని కలిపేసి ఇవి అంటే ఏ సెట్కి తీసుకెళ్తున్నా కూడా ముందే చెప్పేస్తున్నాను. పటాస్ కానీ ఇంకోటి ఏదైతే దీపక్ నా షో నా ఇష్టం కానీ పటాస్ కానీ నా షో నా ఇష్టం కానీ తీసుకెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఏంట్రా బాబు ఈ గోళ అన్నారో వాళ్ళు అప్పుడు 2000 మాట్లాడుకున్నాం. సో తీసుకెళ్ళలేదు మీకు తెలుసు కదా. అప్పుడు గోళ లేకపోతే నేను తీసుకెళ్ళాను నాకు క్లారిటీ ఉంటుంది. ఓకే బాయ్ అందరికి బాయ్. మరి సరే ఆపేయండి. బాయ్. సో నెక్స్ట్ వీక్ సెట్లో వెళ్తుంటారు. ఆపే ఇంకా ఆపేమన్నా ఆపేది అంతే కాకపోతే ఎట్లా 3, 2, 1.